ట్రంప్ను వెంటాడుతున్న ఎమోషన్ ఒక్కటే, నోబెల్ శాంతి బహుమతి. నోబెల్ డ్రీమ్స్ నిజం చేసుకునేందుకు ఆయన పడుతున్న కష్టాలు, చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. పిలవని పంచాయతీకి పెద్దరికం చేయడం, తాను లేకపోతే ఆపకపోతే ప్రపంచమే ఉండకుండా పోయేదని బిల్డప్ ఇవ్వడం, ఇదే కనిపిస్తోంది ప్రతిసారి. ఇప్పుడు 2 దేశాలు ఆయన పేరును నోబెల్కు నామినేట్ చేశాయి. దీంతో చిరకాల ట్రంప్ కల నిజం కాబోతోందా? నోబెల్ శాంతి బహుమతి దక్కడం ట్రంప్కు ఖాయమా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ డ్రీమ్స్. ట్రంప్ పేరు నామినేట్ చేసిన పాక్, ఇజ్రాయెల్. ట్రంప్ చిరకాల కల నిజం కాబోతోందా? ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలిచేనా? నామినేట్ చేసినంత మాత్రాన ఉపయోగం లేదా? అసలు నోబెల్ ప్రైజ్ ఎంపిక ఎలా జరుగుతుంది? నోబెల్ ప్రైజ్ కి ట్రంప్ ప్లస్లేంటి, మైనస్ ఏంటి? నోబెల్ బహుమతి వెనుక ట్రంప్ పరుగులు తీస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నోబెల్ కోసం ప్రయత్నం చేస్తున్న ఆయన తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత ఆ ప్రయత్నాలను మరింత స్ట్రాంగ్ చేశారు. బహుమతి దక్కించుకుని తీరాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. నోబెల్కి తాను 100కు 100% అర్హుడిని అంటూ ఫీల్ అవుతున్న ట్రంప్ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను వాడేస్తున్నారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపాను అని ఒకసారి అప్పట్లో హడావిడి చేసిన ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్లో కీ రోల్ ప్లే చేశారు. ట్రంప్ను నోబెల్ బహుమతి కోసం పాకిస్తాన్ ఇప్పటికే సిఫారసు చేయగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే పని చేసింది. దీంతో ఈసారి ట్రంప్కు నోబెల్ ఖాయమా అనే చర్చ ఊపందుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే 2009లో ఒబామా రాష్ట్రపతి అవ్వాక 60 రోజుల్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ఏం చేయకుండా ఇచ్చారు, నాకెంతే ఇవ్వకూడదు అని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత నార్మల్గా ఎవరు నోబెల్ ప్రైజ్ కావాలి అని ఇలా డిమాండ్ చేయరు. కానీ ప్రపంచం అంతా డొనాల్డ్ ట్రంప్ డామినేటింగ్ పర్సనాలిటీకి అలవాటు పడిపోయారు. అదే కాకుండా నోబెల్ ప్రైజ్ నార్వీజియన్ గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును సిఫారసు చేసిన పాక్ అప్పట్లో సిగ్గులేని మాటలు ఎన్నో మాట్లాడింది. ట్రంప్ వల్లే కాల్పుల విరమణకు అంగీకరించామని బిల్డప్ ఇచ్చింది. అయితే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను లంచ్కు ఆహ్వానించిన టైంలోనే ట్రంప్ పేరును ఆ దేశం సిఫారసు చేయడం వెనక ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ఇజ్రాయెల్ కూడా ప్రతిపాదించింది. ఆయన పేరును నామినేట్ చేస్తూ నోబెల్ బహుమతి కమిటీకి లేఖ పంపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ఇప్పటికే గొప్ప పనులు చేశారని, ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతున్నారని, అందుకే నోబెల్ బహుమతికి పేరును ప్రతిపాదించాను అని చెప్పుకొచ్చారు. అన్ని అర్హతలున్న ఆయనకు తప్పనిసరిగా పురస్కారం దక్కుతుందని చెప్పారు. 2 దేశాలు సిఫారసు చేయడంతో ట్రంప్కు నోబెల్ బహుమతి ఖాయమా అనే చర్చ మొదలైంది. నిజానికి నోబెల్ బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఏళ్లుగా ఆరాటపడుతున్నారు. నిజానికి ట్రంప్ గతంలో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే ప్రతిసారి నిరాశే మిగిలింది. 2018లో కొరియా దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రయత్నించిన ట్రంప్ మొదటిసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 2019లో అబ్రహం ఒప్పందాలకు సంబంధించి రెండోసారి, 2020లో సెర్బియా, కొసావో ఆర్థిక సహకార ఒప్పందంతో మూడోసారి, 2024లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చల విషయంలో 4వసారి నామినేట్ అయ్యారు. అయితే ఎప్పుడూ ఆయన పేరును నోబెల్ కమిటీ కనీసం లెక్కలోకి తీసుకోలేదు. మరిప్పుడు 2 యుద్ధాలు ఆపాను అని చెప్పుకుంటున్న ట్రంప్ను ఆ 2 దేశాలు నామినేట్ చేశాయి. దీంతో ఈసారైనా ఆయన కల నెరవేరుతుందా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. రెండు దేశాలు నామినేట్ చేశాయి. ఇక నోబెల్ శాంతి గెలుపునకు ట్రంప్నకు రూట్ క్లియర్ అయినట్లేనా, లేదంటే అసలు సవాళ్లు ముందున్నాయా? అసలు నోబెల్ బహుమతి ఎంపిక ఎలా జరుగుతుంది? ముఖ్యంగా పాక్, ఇజ్రాయెల్ హై ప్రొఫైల్ నామినేషన్స్ ఎలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? నోబెల్ రేసులో ట్రంప్ ప్లస్సులేంటి, మైనస్సులేంటి? టేక్ ఎ లుక్.
పాకిస్తాన్, ఇజ్రాయిల్ నామినేట్ చేసినంత మాత్రాన ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి రూట్ క్లియర్ అయినట్లు కాదు. ఇది జస్ట్ నామినేషన్ అంతే. ఏటా ఇలాంటి నామినేషన్స్ వందల్లో ఉంటాయి. దేశాధినేతలు, అంతర్జాతీయ న్యాయస్థానాల సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, గతంలో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తులు, నోబెల్ కమిటీ సభ్యులు, కొన్ని అంతర్జాతీయ సంస్థలకు నోబెల్కు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సంస్థలను, వ్యక్తులను వీళ్లు సిఫారసు చేస్తారు. 2025లో నోబెల్ శాంతి బహుమతి కోసం 338 నామినేషన్లు వచ్చాయి. అయితే ఫైనల్ గా ఎవరు ఉండాలన్నది మాత్రం నోబెల్ కమిటీ డిసైడ్ చేస్తుంది. నోబెల్ పురస్కారాలను ఏటా ఫిజిక్స్, కెమిస్ట్రీ, వైద్యం, సాహిత్యం, శాంతి రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. బహుమతి ప్రదానానికి 12 నెలల ముందు మానవాళికి మెరుగైన సేవలు అందించిన వారికి నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు. నోబెల్ బహుమతికి అర్హులను ఎంపిక చేయడానికి చేసే ప్రక్రియ వెనక చాలా కసరత్తు ఉంటుంది. నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం కోసం ఏటా 3000 మందిని గుర్తించి నోబెల్ కమిటీ వారికి నామినేషన్లు పంపిస్తుంది. ఈ జాబితా నుంచి పురస్కారాల కోసం పోటీలో ఉన్న 300 మందిని నామినేట్ చేస్తుంది. వీరి వివరాలను బహిరంగంగా వెల్లడించారు. నామినేషన్ రికార్డులను 50 ఏళ్ల పాటు సీల్ చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ విభాగాల్లో నోబెల్ పురస్కార గ్రహీతలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేస్తుంది. ఏటా అక్టోబర్ నెలలో నోబెల్ విజేతలను ప్రకటిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వేలో ఎంపిక చేస్తారు. నార్వే పార్లమెంటు నియమించిన 5 సభ్యులు ఎంపిక కమిటీలో ఉంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? చిరకాల కల నిజమవుతుందా లేదా అంటే అలాంటి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. నిజానికి యుద్ధాలు ఆపినట్లు ట్రంప్ కనిపిస్తున్నా ఆ యుద్ధాల వెనుక వివాదాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి మించి నోబెల్ శాంతి బహుమతికి ఏటా వేలల్లో నామినేషన్స్ వస్తాయి. ప్రపంచ శాంతి కోసం ట్రంప్కు మించి కృషి చేసిన వాళ్లు ఆ నామినేషన్లలో ఉండే అవకాశం ఉంటుంది. పైగా శాంతి కోసం దీర్ఘకాలంగా ఎవరు పని చేశారు, ఇంకా ఎవరు పని చేస్తున్నారన్న అంశాలను నోబెల్ కమిటీ లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ ప్రయత్నాలను ఇప్పుడు ప్రపంచం అంతా గమనిస్తోంది. సరికొత్త రాజకీయ చర్చలకు కారణమవుతోంది. అయితే ఓవరాల్ గా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ట్రంప్కు మరోసారి నిరాశ తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.